హాయ్ అండి. మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. ఒక తెలిసిన అమ్మాయి నాకు నిన్న కలిసిందండి. కలిసి ఒక విషయం చెప్తాను మేడం వినండి అని అన్నది. సరే చెప్పమ్మా అని అన్నాను. అంటే అమ్మాయి ఏం చేసిందంటే అద్దె కట్టుకోలేకట మెడలోవి ముక్కులోవి చెవుట్లోవి తాకట్టు పెట్టి కొద్దిగా అప్పు చేసి ఇంటి అద్దె కట్టలేక ఒక ఇంటి మీద డబ్బులు ఇచ్చిందంట. అయితే ఆ వానరమ్మేమి కింద ఇంట్లోన డబ్బులు 4 లక్షలు తీసుకుందట. అమ్మ నువ్వు ఇస్తే నా డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, నువ్వు ఇంట్లో దిగుదువా అని అన్నదంట. అయితే సరేలే, ఇంటికి అద్దె ఉండదు కదా, ఏదో మా వారు తెస్తే నా కూలి పనికి వెళ్తాడట, ఏదో తెస్తే తినొచ్చు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంట, ఎలాగో బాధపడి ఇచ్చిందట. ఇచ్చేటప్పుడు కింద ఇంట్లో వాళ్ళు ఎవరికైతే డబ్బులు తీసుకున్నారో 12 నెలలకు రాసుకున్నారట కింద ఇంట్లో. మళ్ళీ వీళ్ళు కూడాను 12 నెలల కంటే సంవత్సరం రాసుకున్నారు. మరి ఆ డబ్బులు ఇచ్చేసి వీళ్ళకి దింపాలి కదండి. ఆ 4 లక్షలు ఇవ్వకుంటాను 2 లక్షలకి ఇచ్చి ఈ 2 లక్షలు వీళ్ళు ఏం చేసుకున్నారు. పాప మీ అమ్మ ఎలా రోజు తిరుగుతుందట, ఖాళీ ఎప్పుడు చేస్తారు వాళ్ళు ఖాళీ అంటే ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ ఇంట్లో డబ్బులు ఉన్నారు కదా వాళ్ళకి వెళ్ళి అడిగిందంట. అడిగితే మాకు 2 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు లేదా ఇంకో 2 లక్షలు ఇస్తే మేము అప్పుడు ఖాళీ చేస్తాము అని అన్నదంట. అసలు రంగు అప్పుడు బయటపడ్డదంట. అయితే అమ్మో తెలిసిపోయింది, వాళ్ళు చెప్పారట ఇలాగ వచ్చింది అమ్మాయిని, తెలిసిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. డబ్బులు 4 లక్షలు తీసుకొని ఇల్లు ఇవ్వకుండాను తిరిగి ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎలాగున్నారండి మనుషులు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ అమ్మాయి తిరుగుతుందంట. ఆ మేడం ఇలా జరిగింది చూడండి, మేము ఇప్పుడు అద్దె 4 నెలలు అయిందట, అద్దె కట్టుకుంటున్నాం ఒక పక్క, ఈ బంగారం కట్టుకి తాకట్లు కొన్ని పెట్టాం, అమ్మేసాం కొన్ని, అప్పు చేసాం కొన్ని, అటు కొడ్డీలు కట్టలేక ఇంటి మీదకి వచ్చేస్తున్నారు. ఇలా పడిపోయాం మేడం ఇలాగా అనుకోని పాపం అమ్మాయి బెక్కి ఏడుస్తుంది అనుకో. చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్నాళ్ళకి కాదండి, డబ్బుల కోసం ఏమంటే వాళ్ళకట్టు 2 అమ్మాయిలు ఉన్నారంట, రోడ్డు ఎక్కిపోతాం మా పిల్లలకి పంపిస్తాను నువ్వేదో చేసామని భయపెడుతుందంట. అది తప్పు కదండి, అది చాలా పొరపాటు అండి. నిజాయితీకి ఒక్క రోజైనా బతకండి. ఎందుకు మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఇలా ఉంది కదా పైన ఉంటుంది, నిజాయితీకి ఒక్కరోజు బతకండి. ఎందుకు వచ్చిందమ్మా, నాకు చాలా బాధపడ్డాను. ఇది ఏంటో మరి ఇదేం జరుగుతుందో జరిగిన తర్వాత ఎప్పుడైనది పూర్తిగా అయ్యాక మళ్ళీ మీకు చెప్తానులేండి. ఓకేనండి, బాయ్ అండి, అందరికీ బాయ్.